శ్రీలంక దేశంలో దీత్వా తుఫాన్ వల్ల ఎంతో నష్టం జరిగింది. అక్కడ ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ చాలా వరకు సంభవించింది. ఈ శ్రీలంక మన దేశంతో ఎటువంటి రిలేషన్స్ ఉన్నా అది శ్రీలంక, పాకిస్తాన్ అండ్ చైనాకి సపోర్ట్ చేసిన మన ప్రధాన నరేంద్ర మోడీ గారు నైబర్స్ ఫస్ట్ అనే పాలసీ ద్వారా ఈ దీత్వా తుఫాన్లో ఎవరైతే బాధితున్నారో వాళ్ళందరి కోసం ఆపరేషన్ సాగర్ బంధు అనే మిషన్ ద్వారా ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ ఉదయ్ ద్వారా కార్గో విమానాలను అక్కడికి పంపించి వాళ్ళకి కావాల్సిన ఆహారం అండ్ ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్లు, సోలార్ టార్చ్లైట్లు అన్నీ కూడా అక్కడికి పంపించి నేబర్ ఫస్ట్ అనే ఒక పాలసీ ద్వారా ఈ మిషన్ని జరిపారు. దీత్వా సైక్లోన్ అసలు శ్రీలంకలో ఎటువంటి నష్టం జరిగింది, అది మన ఇండియాకి ఎటువంటి నష్టాన్ని చూపిస్తుంది, తెలంగాణ అండ్ మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో జరిగిన నష్టాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. హలో ఎవ్రీవన్, ఐఎమ్ నసీర్ బాబా. మీరందరూ చూస్తున్నారు అన్ఫిల్టర్ బై నసీర్ ఛానల్. ఈ సైక్లోన్ దీత్వా అనేది శ్రీలంకలో చాలామందిని నష్టానికి గురి చేసింది. మినిమం 200 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలామంది కూడా ఈ దీత్వా తుఫాన్లో నష్టం ఇక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, అసలు ఎటు వెళ్ళారు కూడా ఐడెంటిఫికేషన్ ఇప్పటివరకు జరగలేదు. ఈ దీత్వా తుఫాన్ అనేది మన హిందూ మహాసముద్రంలో బలంగా ఏర్పడి అది సైక్లోన్గా మారి ఈ శ్రీలంక మీద తుఫాన్గా ఏర్పడింది. ఈ సైక్లోన్స్ అనేవి ఫస్ట్ వాటర్లో ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. నేల మీదకి వచ్చిన తర్వాత చాలా స్లోగా విండ్గా ఇలా ప్రవహించి ఎంతో భారీ ఆస్తి నష్టాన్ని కలుగజేస్తాయి. భారీ వర్షాలు అంటే ఒక వన్ వీక్ బ్యాక్ నుంచి కూడా శ్రీలంకలో ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ, వాళ్ళకి పాపం కనీసం అక్కడ నివాసితులు ఉండడానికి ఇల్లు వదిలిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నియర్లీ 3,73,420 మందికి ఇప్పటివరకు ఇల్లు లేవు. అండ్ 44,000 మంది కూడా వాళ్ళు టెంట్లలో, డేరాలలో ఉంటున్నారు. అసలు వాళ్ళ ఇల్లులు ఎక్కడికి వెళ్ళా కూడా వాళ్ళకి తెలియదు. ఈ దీత్వా తుఫాన్ మన ఇండియాలోని తమిళనాడులో కూడా ఏర్పడింది. ఈ చెన్నైలో భారీ వర్షాలు కురిసాయి. చెన్నైలో నియర్లీ 2 నుంచి 3 మెంబర్స్ కూడా చనిపోయారు. ఒక యంగ్ మెన్ కూడా ఈ దీత్వా తుఫాన్లో చనిపోవడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, ఏదైతే చెన్నైకి బార్డర్ సిటీస్ ఉన్నాయో చిత్తూరు, తిరుపతి అండ్ ప్రకాశం, గుంటూరు, తిరుపతి, కడప, అన్నమయ్య డిస్టిక్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు వస్తాయి. తెలంగాణలో మాత్రం ఐఎండీ రిపోర్ట్ ప్రకారం చిన్న వర్షాలు కురుస్తాయి. 4 నుంచి 5 కిలోమీటర్ హెవీ రెయిన్స్ అనేవి ఇక్కడ పడుతున్నాయి. అండ్ వాళ్ళందరూ కూడా 25% వరకు కరెంటు పాలసీ అక్కడ తెగిపోయినది. అండ్ శ్రీలంకలోని క్వాడా ప్రాంతం నుంచి చాలా వరకు అంటే కొలంబోలో ట్రావెల్ కూడా చాలా బిగ్ ఇష్యూ జరిగింది. వాళ్ళకి కొలంబోలో ఎయిర్పోర్ట్లో చాలామంది 200 నుంచి 300 మందికి విమాన రాకలు లేక అక్కడే నిలిచిపోయారు. అసలు ట్రైన్ గురించి మీరు ఆలోచిస్తే అసలు ట్రైన్ ట్రాన్స్పోర్ట్ అనేది లేదు. మన ఇండియా నుంచి వాళ్ళకి చాలా మంచి సపోర్ట్ ఉంది. ఈ వీడియోలో మీ అందరికీ కూడా దీత్వా తుఫాన్ అనేది ఫస్ట్ ఈ యెమెన్ దేశం నామకరణం చేసింది. హిందూ మహాసముద్రం చుట్టూ 13 దేశాలు ఉంటాయి. ఈ 13 దేశాల ఫోటోని నేను ఇక్కడ పెడతాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఆ 13 దేశాలు ఏమేమి ఉంటాయి. ఈ దీత్వా తుఫాను శ్రీలంకలో పెద్ద నష్టం చేసిన తర్వాత మన భారతదేశంలో బంగాళాఖాతంలోకి ప్రవేశించి మన ఈ చెన్నైకి తీరం దాటడానికి వచ్చినప్పుడు ఏదైతే పుదుచ్చేరి, నాగపట్నం దగ్గర తీరం రేపు దాటొచ్చు. ఇది సోమవారం నుంచి మంగళవారం వరకు దాటితే మంగళవారం రోజు కొద్దిగా విండ్స్ తగ్గి అప్పటి వరకు అందరూ కూడా సురక్షితంగా ఉండి, ఎవరు కూడా మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్ళకండి. ఎందుకంటే మీరు చాలా హార్డ్ కోర్ లైఫ్ని ప్రాణాలు కోల్పోతారు. కంపల్సరీ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండండి. ఎటువంటి డిస్ప్యూట్స్ జరిగినా, ఎటువంటి భారీ నష్టం జరిగినా మీ అందుబాటులో ఉన్న పోలీసింగ్కి, ఈ ఫైర్ సిబ్బందికి చేస్తే వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని రక్షిస్తారు. ఈ వీడియోలో దీత్వా తుఫాన్ గురించి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ అయిందని అనుకుంటున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.